దేవుడు మన పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచనలు అవి మన ఊహకు కూడా మించినవి, బలమైనవి, గొప్పవై ఉన్నాయి. ఇజ్రాయెల్ యొక్క ప్రయాణము మన యొక్క ప్రయాణాన్ని సూచనగా ఉన్నది. అందుకే వారికి నీడగా ఉన్న ప్రతి విషయము మనము దాన్ని రియాలిటీ అని బైబిల్ సెలవిస్తుంది. వారి యొక్క ప్రయాణంలో, వారు నడిపించే విధంలో, వారితో మాట్లాడే విధంలో మన యొక్క భవిష్యత్తులో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం వెళ్తున్న పరిస్థితిని మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయము 37-40 చూసినట్లయితే, నీ పితరులను ప్రేమ చేత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. మనల్ని కూడా ఆయన ప్రేమ సంకల్పం చేత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నీ పితరులను ప్రేమించను కనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పాటు చేసుకున్నాడు. మన ఏర్పాటే ప్రేమతో దేవుడు చేసుకున్నాడు. చచ్చిన స్థితిలో ఉంటే ప్రేమించి లేవనెత్తినవాడు. మనము గర్భంలో ఇంకా భూమికి పునాది వేయకమునిపై ప్రేమ సంకల్పంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏర్పాటు చేసుకున్న ఆయన ఏమంటున్నాడంటే, నీకంటే బలమైన గొప్ప క్షణములను నీకు ముందుగా వెళ్ళి వారిని వెళ్ళగొట్టి నేను ప్రవేశపెట్టి దాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తున్నాడు. నీకు నాకంటే బలమైనది గొప్ప విషయాన్ని దేవుడు మన కొరకు, అమ్మో ఇది అవ్వదండి, ఇది అసాధ్యం అంటున్న విషయాలు నీకు నాకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. ఆ స్వాస్థ్యంలో నిలబెట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు క్షేమం కలుగునట్లు అంటాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో యూ విల్ బి ప్రాస్పర్ ఇన్ దట్ ప్లేస్, నీవు నీ పిల్లలు వర్ధలుదురు, థ్రైవ్ చేస్తారు అని చెప్తారు. నిజంగా ఈ మాటను మనం చదువుతున్నప్పుడు ఒకసారి ఎన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి దేశాల్లో అన్నింటిలో చిన్నదైన అయితే ఇజ్రాయెల్ దేశాన్ని ఇప్పటికీ చూసినట్టయితే దే ఆర్ థ్రైవింగ్. ఇప్పటికీ వారు వృద్ధి పొందుతూనే ఉన్నారు, వారు శాసిస్తూనే ఉన్నారు, ఎకానమీని శాసిస్తున్నారు, టెక్నాలజీని శాసిస్తున్నారు. ఎంతో ఉన్నతంగా దేవుడు వారిని సస్టైన్ చేయట్లేదు. దే ఆర్ ఇన్ థ్రైవింగ్ బికాస్ గాడ్ హెస్ ప్రామిస్డ్. దేవుడు వాగ్దానం చేశాడు. కాదు మన ఎడల కూడా అదే దేవుడు నిబంధన చేశాడు. ప్రేమ సంకల్పం చేత దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. అదే దేవుడు చెప్తున్నాడు, నీకంటే గొప్ప జనం, నీకంటే బలమైన స్వాస్థ్యం ఇస్తాను, అక్కడ నేను వృద్ధి చేస్తాను. దేవుడి మాటలు మనం దీవించగలగాలి. ఆమేన్.